మొదటగా గుర్తొచ్చే పేరు ఖచ్చితంగా రామచంద్రపురానికి సంబంధించిన తోట త్రిమూర్తులు. ప్రస్తుతం ఆయన మండపేటలో ఉన్నారు. మండపేట నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి ఆల్రెడీ బరిలోకి దిగారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. తాజాగా కోర్టు ఒక ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయనకి శిక్ష కూడా పడింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆయన బెయిల్ మీద కూడా ఉన్నారు. బెయిల్ మీద కూడా బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిగా ఆయన ఉంచుతారా, తప్పించేస్తారా అనే చర్చ అయితే స్థానికంగా జరుగుతుంది. వాస్తవానికి 1996 డిసెంబర్ 29న ప్రస్తుతం ఇప్పుడు కోనసీమ జిల్లాగా ఉంది. అప్పుడు మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం. అప్పట్లో రామచంద్రపురం మండలం వెంకటాయ పాలెంలో ఒక 5గురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. ఈ కేసులో అప్పటి టీడీపీ నాయకుడు, ఇప్పటి వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా 6గురు నిందితులుగా ఉన్నారు. వీరికి విశాఖపట్నం కోర్టు మంగళవారం 18 నెలల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల జరిమానా కూడా విధించింది. 28 ఏళ్ల తర్వాత ఒక రకంగా